అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాం గతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాం పతిః. ఓం మహేశ్వాసాయ నమః. చూడ ముచ్చట గొలుపు అద్భుత బాణప్రయోగము చేయగలవాడు. ఓం మహీభద్రే నమః. సుకుమారమగు భూమిని భరించినవాడు. ఓం శ్రీనివాసాయ నమః. సముద్రమథనము తర్వాత ఆవిర్భవించిన లక్ష్మీదేవిని తన సౌందర్యము చేతను విలాస చేష్టల చేతను వశపరుచుకొని తన వక్షస్థలమును ఆమెకు నివాసముగా కల్పించినవాడు. ఓం సతాంగతయే నమః. సత్పురుషులకు అనగా బ్రహ్మవేత్తలకు భక్తులకు ప్రాప్యమైనవాడు. ఓం అనిరుద్ధాయ నమః. ఏ అడ్డంకులు లేకుండా అనంతమగు జీవలోకమునకు ఉజ్జీవన హేతువైన తన దివ్య చేష్టలను ప్రదర్శించువాడు. ఓం సురానందాయ నమః. ఈ అనిరుద్ధ స్వామి యొక్క ప్రథమావతారమే హంసావతారము. ఆపదలలో మిత్రుని వలె ఆదుకొనువాడు. హంసావతారమెత్తి ఒకప్పుడు రాక్షసాపహృతమైన వేదమునంతయు తిరిగి బ్రహ్మకు ఉపదేశించెననియు ఆ విధముగా దేవతలను ఆనందపరిచినాడు కనుక సురానందః అనబడుచున్నాడు. ఓం గోవిందాయ నమః. ఆ దేవతల యొక్క స్తుతి రూపములగు వాక్కులకు పాత్రమైనవాడు. ఇచ్చట గో శబ్దమునకు వాక్కులు అని అర్థము. నారాయణ శబ్దము వలె ఈ గోవింద శబ్దము కూడా ఇతర దేవతలకు అన్వయించుటకు వీలుపడని అసాధారణ సంజ్ఞావాచకము అని గ్రహింపనగును. ఓం గోవిదాం పతయే నమః. గావః అనగా వేదవాక్కులు. వాటిని అభ్యసించిన వారైన జ్ఞానవంతులైన వేదవేత్తలను వారు చేయు జ్ఞానయజ్ఞములచే ఆరాధింపబడి రక్షించువాడు అని అర్థము. జై శ్రీమన్నారాయణ.